కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అత్తాచాంద్ బాషా టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో మైనారిటీలకు అవమానాలు తప్ప అధికారాలు లేవంటూ ఆయన ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తారని మాట తప్పిన చంద్రబాబుతో ఇక కలిసి పనిచేయలేమని ప్రకటించారాయన. మైనారిటీలు అధికంగా ఉన్నప్పటికీ కదిరిలో నాకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు బహిరంగ సభకు కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు చాంద్ బాషా. నాకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి సదా కృతజ్ఞతుడిగా ఉంటానని ఆయన వెల్లడించారు. నేను మీకు మంత్రి పదవి ఇస్తాను, మీరు రండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి అంటే, అదేవిధంగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుండి టీడీపీలోకి పోయి అభివృద్ధి కోసం ఆ రోజు పోయినప్పుడు నాకు కూడా వాళ్ళు ఆ రోజు తీసుకొని నియోజకవర్గ అభివృద్ధి చేస్తాం, మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. సో 2024లో కూడా మొన్నటి వరకు కూడా నేను టికెట్ కోసం అడిగాను. ఆఖరి నిమిషం వరకు కూడా ఇస్తామని చెప్పి మాట చెప్పి మైనార్టీలకి అవకాశం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు మొన్న కూడా మొండి చేయి చూపారు. లేదు, మైనార్టీలను ఆదరించరు, మైనార్టీలు కేవలం ఓటు బ్యాంక్గా ఉపయోగించుకునే దానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నాకు బాధ కలిగింది. కాబట్టి